హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. మీకు ఈరోజు జీవన మాధుర్యం అనే కొత్త కథ వినిపించబోతున్నాను. ఇది చిన్న కథే అయినా ఒక్క ఎపిసోడ్లో ముగించడం కష్టం కాబట్టి 2 ఎపిసోడ్స్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఎక్కే దిగే జనాలతో రద్దీగా ఉన్న విజయవాడ రైల్వే ప్లాట్ఫారం అంచున మసక చీకట్లో మాటేసి డేగల నిక్కి చూస్తున్న బైరాగికి తను చేయబోయే పని తలుచుకుంటే కాస్తంత బితుకుబితుకమంటూనే ఉంది. కానీ అన్న, దినపత్యం ఎత్తుక్కుంటూ ఇట ముష్టి బతుకు బతకడం నాకైతే మా సెడ్డ సిరాగ్గా ఉంది. కోపడినంటే నీకు మాట చెప్పనా? ఎవడో యాదగిరని పిల్లల్ని కొని మారుబేరానికి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడంట. సంటోళ్ళని, ముఖ్యంగా ఆడబిడ్డల్ని సప్లై చేస్తే మస్తు పైసలు ఇస్తాడని తెలిసింది. మన ఫుట్పాత్ వాళ్ళందరూ అప్పుడే పని మొదలుపెట్టేసిండ్రు. నువ్వు కూసింత ధైర్యం చేసి పనిలోకి దిగావంటే మన బతుకుల్లో బంగారం పడ్డుద్దని సత్యగాడు చెప్పిన మాటలు గుర్తుకు రాగానే గుండె దిటవపరుచుకున్నాడు. అవును, ఆడు చెప్పింది రైటే. ఊహ తెలిసిన కాడి నుంచి ఒంటికాలు ఈడ్చుకుంటూ రైలు బోగీలన్నీ తిరుగుతా నడిపించు నానావా నమో వెంకటేశ అని గొంతు పగిలేటట్టు సించుకుని పాటలు పాడుతూ ప్యాసింజర్లు దయతలిసి పడేసే చిల్లర డబ్బులు ఏరుకుంటూ చిసి ఏదో బతుకు బొత్తిగా సవిసారం లేకుండా పోరాది. మడిసన్నాక కుసింత ముద్దు ముచ్చట ఉండాల. 10 ఏళ్ల కాడి నుంచి స్టేషన్లో బిడ్డ పాపలతో నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే జనాల్ని చూస్తానే ఉన్నాడు. కానీ ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడెందుకో తనకు అలల బతకాలన్న ఆశపడుతోంది. అట్లా ఉండాలంటే ముందు దండిగా పైసలు సంపాదించుకోవాలా. అయ్యుంటే కన్నంకరైనా కాలంకరైనా అన్నీ ఆటంతరమే వస్తాయి. అందుకే మంచో చెడో ఏదైనా సరే తెగించి సత్యగాడు చెప్పినట్టు చేసి 4 రాళ్ళు వెనకేసుకొని ఓ దారెత్తుకోవాలా. ఆ పని మీదనే పిచ్చోళ్ళ నెల రోజుల నుంచి టౌన్ అంతా జల్లెడ పడతా ఉంటే ఇదిగో వారం కిందట ఈ గుడ్డిది సంటి బిడ్డను ఒళ్ళో వేసుకుని దుర్గమ్మ గుడికాడ ముష్టెత్తుకుంటూ కంటపడ్డాది. చిన్నగా వివరాలు కూపిలాగితే దాని పేరు గంగని పక్కూరు నుంచి కొత్తగా వచ్చి ఈడ చేరిందని తెలిసింది. అదిని చూసి దాన్ని ఏమార్చి ఒళ్ళో ఉన్న ఆ బుడ్డదాంతోనే బోని కొట్టాలని ఉబలాట పడతా ఉంటే ఎతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు అదే ఈ స్టేషన్లో మకాం ఎత్తుక్కోవడంతో పని సులువవుతుందా అనిపిస్తోంది. ఇంకా సేపటికి అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఎలెట్టాగైనా సరే పని కానిచ్చి యాదగిరి కాడ పైసలు దండుకోవాల్సిందే అని ధైర్యం తీసుకుని రాత్రి అయ్యే వరకు కదలకుండా అక్కడే నిలబడి ఆ తల్లి బిడ్డల కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు. అరగంటలో గంగి రానే వచ్చింది. వస్తూనే చేతికర సాయంతో తడువుకుంటూ నేరుగా బేకరీ దగ్గరికి వెళ్ళి బన్ను కొనుక్కొని ఆవురావురంటూ తిని పక్కనే ఉన్న పంపు తిప్పుకొని నీళ్లు తాగేసి గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డతో ప్లాట్ఫారం వెనకే ఉన్న చెట్టు చాటుకు చేరింది. ఆమె ఎందుకలా వెళ్ళిందో అర్థం కాక బైరాగి నోరు తెరుచుకొని అటే చూస్తుండగా కాసేపటికి చిరిగిన పైట సర్దుకుంటూ బిడ్డను సంకనేసుకుని వచ్చి బెంచి మీద చతికిలబడింది. బైరాగి చూపంతా ఆమె ఒళ్ళో పడుకున్న పసిదాని మీదే ఉంది. స్టేషన్లో సందడి కాస్త సద్దుమడిగాక గంగకి కునుకు పట్టగానే గుడ్డు చప్పుడు కాకుండా పక్కలో పిల్లల్ని దొరకబుచ్చుకుని పారిపోవాలన్న దృఢ నిశ్చయంతో తను నెమ్మదిగా అదే బెంచి మీదికి చేరాడు. అప్పటిదాకా కుక్కపట్టి ఏడ్చి ఇప్పుడు అమ్మ ఒళ్ళో ఆదమరిచి నిద్రవుతున్న ఆ చంటిదాన్ని అంత దగ్గరగా చూడగానే బైరాగి పెదాల మీద అప్రయత్నంగానే సన్నటి మొలక నవ్వు చిగురించింది. నీళ్ళాల మెరిసే చారడేసి కళ్ళు, 9 రెక్కల్లాంటి ఒత్తైన జుట్టు, ముద్దొచ్చే చిట్టి పెదాలు చూసిన కొద్దీ అపురూపంగా అద్భుతంగా అనిపించడంతో మనసంతా ఏదో తెలియని ఆనందంతో పులకించిపోయింది. ఓ క్షణం వచ్చిన పని మరిచి కాస్త దగ్గరికి జరిగి కళ్ళే లేని నీకింత లేసి కళ్ళున్న బిడ్డ పుట్టడం భలే గమ్మత్తుగా ఉందే గంగి, సంటిదాని పేరేంటి చనువుగా అడిగాడు. ఉలిక్కిపడ్డ గంగ గబక్కులు లేచి బిడ్డను గట్టిగా గుండెలు కదుపుకొని, ఎవరు నువ్వు? నా పేరెట్టా తెలుసు నీకు? అసలు నా ఊసు నీకెందుకు? ఎల్లెళ్ళు
కసురుకుంటూ మొహం తిప్పుకుంది. బైరాగి ముందు కాస్త కంగు తిన్నా వెంటనే మొహానికి చిరునవ్వు పులుముకొని, భయపడమాక, చూడగానే నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చినట్లు అనిపించి మాట కలిపానంతే. నానైతే ఈడ బతికేటోండి. నా పేరు బైరాగి. అందే పందే లేనోండి కదా, అందుకని నాకు అదే కరెక్ట్ అని నేనే ఆ పేరు పెట్టుకున్నా. నాకు బల్లే నీకు ఎవళ్ళు ఉన్నట్టు లేరు. ఆడబడిసి కదా, సేదనైతే కూర్చుంత సాయం చేద్దామని. ఇంతకీ అసలు ఏంటి నీ కథ? పసిబిడ్డ తల్లివి, పైగా చూపు కూడా లేదు. మీ ఊరొదిలి ఈడకెందుకు వచ్చినావు? కుతూహలంగా అడిగాడు. అతడు తనలా దిక్కుమొక్కులేని అనాథని, నిలవ నీడలేక ఇక్కడే తలదాచుకుంటున్నాడని తెలియగానే గంగికి భయం పోయి కాస్తంత ధైర్యం వచ్చింది. పైగా అతడంతా బుజ్జగింపు వలకబోయడంతో ఆ మాయకురాలి గుండెల్లో ఒక్కసారిగా కరుడుగట్టిన బాధంతా కరిగి కన్నీరై కళ్ళల్లో గుబుకుంది. ముగింపు వచ్చే వారం. ఒక చిన్న మనవి, నా ఛానల్కి వీక్షకుల సంఖ్య పెరిగినంత త్వరగా సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. నా ప్రాబ్లం చెప్పాను కాబట్టి దయచేసి కథ వినగానే మీ స్పందన తెలియజేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. సెలవు.